చూడండి ఫ్రెండ్స్ హాయిగా చక్కగా జుంబా డ్యాన్స్కి వెళ్ళి దాంట్లో డీజే తిల్లు 2 సాంగ్ ఉంది కదా, రాధిక. సో డ్యాన్స్ వేసుకొని ఆ టైటిల్ పెట్టాను అనమాట. రేపు మార్కెట్ హ్యాపీగా పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాను. సో పెట్టి వీడియో అనేది చేసి హాయిగా పడుకుందామని వచ్చి చూసేటప్పటికి సో యుఎస్ మార్కెట్లు ఏంటంటే పేక మేళలా కొడుతున్నాయి అన్నమాట. దానికి కారణాలు ఏంటి అని అంటే సిపిఐ నెంబర్స్ వాళ్ళవి నిన్న మనవి వచ్చినాయి, ఇవాళ వాళ్ళవి వచ్చినాయి. మరి నిన్న మనవి రావటం వల్ల ఈరోజు మన మార్కెట్ని ముందుకు నడిపించినాయి మన సిపిఐ నెంబర్స్. మరి అక్కడేమైంది, దానికేం రోగం? సో మరి అక్కడ కుప్పకూలుతూ ఉంది. మరి దాని ఇంపాక్ట్ రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుందా? పేక మేడలా కూలుతున్న యుఎస్ స్టాక్ మార్కెట్లు మనల్ని కేక పుట్టిస్తాయా? సో ఆ విషయాల గురించి సో మనకి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం ఏం చేయాలి? మనం ఆల్రెడీ లాంగ్లో ఉన్నాం, గెయిన్ వచ్చింది 100 పాయింట్లు పైన గెయిన్ వచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీలో ఉన్నాం. మరి ఆ పొజిషన్ని ఏం చేయాలనేది కూడా వివరంగా వీడియోలో వివరిస్తాను. మీరేం భయపడద్దు, మనం హాయిగా నిద్రపోదాం వీడియో చూసి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫో ఎడ్జ్ అలాగే హిందూవేర్ వీటికి సంబంధించిన Q3 అప్డేట్స్, జిఎన్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన Q3 అప్డేట్ వచ్చింది, ఐచర్ మోటార్కి సంబంధించిన Q3 అప్డేట్ వచ్చింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ అనేది రికార్డ్ హైని టచ్ చేసింది. ఆ అప్డేట్ని చూస్తూ మరి మన సిపిఐ నెంబర్స్ బాగున్నాయి, వీళ్ళ సిపిఐ నెంబర్స్ ఎలా వచ్చాయి, మరి క్లబ్ చేసి చూస్తే రేపొద్దున మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క మూమెంట్స్ని ఇప్పుడే అంచనా వేసే ప్రయత్నం చేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అట్లాగే ఏంటంటే సో నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళకి చెప్పను. ఒక 3-4 వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూసినా లేదా అప్కమింగ్ వీడియోస్ 3-4 వీడియోస్ చూసినా నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ల గురించి చూద్దాం. సో దాని తర్వాత నిఫ్టీ యొక్క మూవ్మెంట్ అంచనా వేద్దాం. సో ఎస్పెషల్లీ మన స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కదా, 21,643 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. సో మనకి 21,760 పై దాకా వెళ్ళింది కదా, క్లోజింగ్ కూడా బాగానే ఉంది, 100 పాయింట్ల దాకా బాగానే గెయిన్ అయింది. మరి రేపు ఇప్పుడు అంటే గిఫ్ట్ నిఫ్టీ చూస్తుంటే కనుక సో మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడ నిఫ్టీ ఓపెన్ అవ్వచ్చు అని చూపిస్తుంది. ఇప్పుడున్న గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వటం అనేది హోప్ఫుల్లీ ఏంటంటే రేపు గిఫ్ట్ నిఫ్టీని బట్టి చూచాయిగా ఊహించవచ్చు కదా. కానీ దాని తర్వాత ఏంటి కదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంతకీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా? సో అందుకని నేను స్ట్రిక్ట్ మనీ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్తాను, ఓకేనా? అట్లా అని మనం ఈ ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను ఏం చేయాలో, నేను చెప్తాను. సో అట్లాగే సో ఇక్కడ థింగ్ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు యూపీఎల్ ఇన్వెస్ట్మెంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ వ్యూ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఎవరైనా ఆఫీస్ గోయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ వీడియో చూసుంటారు కదా, ఇప్పుడు అప్డేట్ చూసుకొని రేపైనా సరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకసారి టెలిగ్రామ్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి అని చెప్పి చెప్తాను. ఒకసారి వెరిఫై చేయండి, చేస్తే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. అలాగే ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే కనుక ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. అదేమో పెయిడ్ లింక్ ఏం కాదు, ఫ్రీ కాబట్టి ఏంటంటే సో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, డౌ జోన్స్ చార్ట్ చూస్తున్నాము. డౌ జోన్స్ డ్రాపే, గ్యాప్ డౌన్ డ్రాపు. అలాగే ఏంటంటే నాస్డాక్ అయితే ఇంకా సో ఇదేమో 1.40%, అదేమో 1.83% కరెక్ట్ అయింది అండ్ నేను వీడియో ఇప్పుడు చేస్తున్నప్పుడు. సో దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళచ్చు. సో లేదా ఏంటంటే ఈ టేల్ కింద బయాడర్స్ కనిపిస్తున్నాయి, ఉన్న కొద్దిగా రికవర్ అయితే అవ్వచ్చు, కానీ అగ్రెసివ్గానే కొడుతున్నారు. సో సెల్ ఆఫ్ అనేది సో డౌ జోన్స్లో సెల్ ఆఫ్ జరుగుతుంది, అలాగే నాస్డాక్లో కూడా జరుగుతూ ఉంది. సో కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగిందంటే సిపిఐ నెంబర్స్ అక్కడ వచ్చాయి. సో యూఎస్కి సంబంధించిన సిపిఐ నెంబర్స్ వచ్చాయి. మన సిపిఐ నెంబర్స్ మనకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఈరోజు బోటమయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. లాస్ట్ నైట్ వీడియోలో ఈరోజు బోటం అయింది, పైకి వెళ్ళే మార్గంలోనే వెళ్ళింది.
కానీ మరి యూఎస్కి సంబంధించిన సిపిఐ నెంబర్స్ ఏంటంటే ఎలా వచ్చాయంటే జనవరి సిపిఐ నెంబర్ ఏంటంటే 3.1%గా పడింది. ఎందుకంటే డిసెంబర్లో 3.3% దాకా ఉన్నట్టుంది కదా. సో డిసెంబర్లో 3.4%, ఇప్పుడేమో 3.1% అంటే పడింది. సో అయితే ఏంటంటే ఫోర్కాస్ట్ పీపుల్ యొక్క ఫోర్కాస్ట్ ఎస్టిమేషన్ ఏమో 2.9% అయితే ఇదేమో 3.1% వచ్చింది. ఒకవేళ మార్కెట్ కనుక పెరుగుంటే సో ఈ ఎస్టిమేట్ని వదిలేసేవాళ్ళు, ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే తగ్గింది కదా అందుకని పెరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేవాళ్ళు, సహజం కదా. కానీ పడింది కాబట్టి ఈ ఫోర్కాస్ట్ కన్నా ఎక్కువ ఉంది కానీ ప్రీవియస్ మంత్ కన్నా తక్కువ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. సో ఎవరు ఫోర్కాస్ట్ చేయమన్నారు ఇట్లా. సో ఇంతకేంటంటే ఏదైనా కానీ సో అక్కడ ర్యాలీస్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటారు. అది రీట్రేస్మెంటా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడాలంటే ఇంకా అబ్జర్వ్ చేయాలి. అది సో అబ్జర్వ్ చేయాలంటే నైట్ అంతా కూర్చోవాలి. నైట్ అంతా కూర్చోవాల్సిన అవసరం లేదు, మనం రేపు పొద్దున లేచి క్లోజింగ్ ఎలా ఉంది ఆ మూమెంట్ చూసినా కూడా అర్థమవుతుంది అనమాట. సో అయితే సో ఇప్పుడు వచ్చిన ర్యాలీ తాలూకా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి నాకు. సో అదే సివియర్గా ఉంది. ఎందుకనంటే ఇది ఇంపార్టెంట్, అందరూ మూకుముడుగా ఇప్పుడు కామన్గా పాయింట్ దిగినప్పుడు అందరూ కలిసి కొడతారు కదా, అదనమాట అక్కడ జరిగింది. మరి ఇంతకీ సో రాధిక ముందుకా వెనక మన నిఫ్టీ అనేది ముందుకా వెనక చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ అయితే కనుక స్ట్రాంగ్ ర్యాలీ. సో ఈ సెల్ ఆఫ్ అనేది వచ్చింది. ఆర్బీఐ మీట్లో రేట్ కట్స్ అనేవి ఉండవు అని కమింగ్ 1-2 ఇయర్స్లో అని చెప్పారు. కాకపోతే సిపిఐ నెంబర్స్ ఆశాజనకంగా వచ్చాయి, ఆర్బీఐ టార్గెట్కి అనుకూలంగా వెళ్తున్నాయి, ఆ దారిలో ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. సో అయితే ఓవరాల్గా ఏంటంటే మనకి ఆ మూమెంట్ రన్నింగ్ మూమెంట్ బాగానే ఉంది. సో మనకి ఎర్లీ మూమెంట్లో బాగోపోయినా దాని తర్వాత ఏంటంటే సడన్గా ఇక్కడ బోటమైందనే పాయింట్ ఆఫ్ వ్యూలో బయార్డర్స్ బావిలో వచ్చినట్టు వచ్చినాయి. అందుకని కాస్త వోల్టాలిటీ ఉంటుందని చెప్పాను, వోల్టాలిటీ కూడా వచ్చింది. సో ఆ వోల్టాలిటీలో డిప్లోనే 21,630 అరౌండ్ మనం ఎంట్రీ అనేది స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాం కదా. సో ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి బాగానే ఉంది. మరి అక్కడేమో అలా ఉంది. అలాగే గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 21,640 నడుస్తుంది. అంటే మరి గ్యాప్ డౌన్ అయితే ఏంటి అని అంటే చూడండి, గ్యాప్ డౌన్ అయినా సో చూడండి హ్యూజ్ డిస్కౌంట్ అయినప్పుడు ఇలా సడన్గా వాళ్ళు పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ డౌన్ అయింది కదా. ఆల్రెడీ కిందకి తీసుకెళ్లాలనే ఇంటెన్షన్తో గ్యాప్ డౌన్ అయితే ఏంటంటే గ్యాప్ డౌన్ అవ్వడం కింద కొట్టేస్తారు. కానీ ఇదేంటంటే వాళ్ళు డైరెక్షన్ మార్చుకున్నారు, వాళ్ళు నష్టపోతారు కదా, అందువల్ల ఏంటంటే ఒకవేళ చూడండి 2 కేసులు ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే మన సిపిఐ నెంబర్స్ బాగానే ఉన్నాయి, ఆర్బీఐ వల్ల జరిగిన అంటే ఆర్బీఐ మీట్లో రేట్ కట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఆశాజనకంగా లేకపోవడం వల్ల దానివల్ల ఫాల్ అనేది వచ్చింది. మన మార్కెట్ డిస్కౌంట్ అయింది. మన మార్కెట్ డిస్కౌంట్ అవుతున్నప్పుడు యుఎస్ మార్కెట్లు ర్యాలీ అయ్యాయి కదా. సో అయితే ఇప్పుడు యుఎస్ మార్కెట్లు ఫాల్ డౌన్ అవుతున్నాయి కాబట్టి మన డిస్కౌంట్ అయింది కాబట్టి పైకి వెళ్ళచ్చు. కాకపోతే గ్లోబల్గా అంత అలజడి ఉంది కదా, యుఎస్ మార్కెట్లు పెద్దన్న కాబట్టి ఏషియన్ మార్కెట్స్ అన్ని దడేలని పడ్డాయి అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎంతో కొంత దీని మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కొక్కసారి సడన్గా కూడా ర్యాలీ అయ్యి పైకి వెళ్ళిన కూడా వెళ్ళచ్చు. ఎందుకనంటే ఆర్డర్లు హెవీగానే రిలీజ్ చేశారు, తక్కువేం రిలీజ్ చేయాలి. కాకపోతే ఏంటంటే సపోజ్ ఇక్కడ 4,000 ఆర్డర్లు రిలీజ్ చేస్తే కావాలంటే రేపొద్దున 8,000 ఆర్డర్లు పెట్టి సెల్ కొడతారు. ఎఫ్ఐ చేతిలో ఉంటుంది. మనలాగా 1 లాట్ 2 లాట్ కాదు కదా. 4,000 బై పెడితే 8,000 సెల్ కొట్టారనుకోండి, ఆ 4,000 కవర్ అయిపోయి ఇంకో 4,000 ఫ్రెష్గా సెల్ అవుతుంది అనమాట. అది ఎఫ్ఐ చేతిలో ఉన్న వాళ్ళ చేతిలో మనీ ఉంటుంది కాబట్టి ఏదైనా చేయగలరు. అరే నేను చెప్పింది సో అర్థం అవ్వాలి అని అంటే సరే ఇంతకీ ఏం చేయమంటావు అని అంటే గ్యాప్ డౌన్ అయితే ఒక పావు గంట టైం ఇవ్వండి నాకు, ఏం చేయాలో రేపు పొద్దున్న చెప్తాను. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయినా సడన్గా పైకి వచ్చి ఎంతో కొంత పైకి వచ్చి మళ్ళీ కిందకు వస్తుంది. కాబట్టి ఆ మూమెంట్లో ఎంతో కొంత గెయిన్ ఉన్నా లేదా కాస్ట్ ఉన్నా తీసుకుందాం. ఏది ఆ పైకి వచ్చేది నిలబడదు అని అనిపిస్తే, సో లేదు అలా పైకి అగ్రెసివ్గా తన్నుకు వస్తుంది ఇంకా హైకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఆగుదాం. అర్థమవుతుందా? టూ మచ్గా గ్యాప్ డౌన్ అయ్యి కిందకి వెళ్ళే పాసిబిలిటీస్ అయితే తక్కువ ఉన్నాయి. ఒకవేళ టూ మచ్గా గ్యాప్ డౌన్ అయ్యి కిందకి వెళ్తుంది, సో దాని దారి కింద పట్టింది అని అనిపిస్తే ఫస్ట్ పావు గంట అయితే టైం ఇవ్వండి నాకు. ఫస్ట్ పావు గంట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైంలో కనుక అబ్బాయి మన వల్ల కాదు ఇక్కడ చేతులు ఎత్తేద్దాం అనిపిస్తే కనుక సో మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఉంటే కనుక స్టాప్ లాస్కి మనం ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా? స్టాప్ లాస్ రాకుండా కూడా ఎగ్జిట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. నాకు అనిపించాలి ఇక అబ్బాయి అయిపోయిందని, అర్థమవుతుందా?
కానీ హెవీగా ఆర్డర్ రిలీజ్ చేశారు కాబట్టి గ్యాప్ డౌన్ అయినా ఎంతో కొంత సడన్ స్పర్ట్ అనేది అంటే సో సపోజు ఈ 21,620లో ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయినా సడన్గా ఇలా 21,690, 710, 690, 680 దాకా వచ్చినా చాలు కదా, మనకి 670 దాకా వచ్చినా చాలు కదా. వచ్చిన తర్వాత ఏంటంటే అది ఇంకా పైకి వెళ్తుందా లేదా అక్కడ నుంచి మళ్ళీ, ఎందుకంటే సో పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు గ్యాప్ డౌన్ కదా, కాబట్టి ఏంటంటే ఆ గ్యాప్ డౌన్ తర్వాత కొద్దిగా ఇలా ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఇలా కొంచెం పైకి తీసుకొచ్చి అప్పుడు సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తారు, సెల్ ఆఫ్ చేయాలనుకుంటే. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది సో ఎవరికి తెలియదు కదా, ఎందుకంటే చాలామంది బయర్స్ ఉంటారు, చాలామంది సెల్లర్స్ ఉంటారు. వాళ్ళలో చాలామంది బై చేద్దాం అనుకుంటారు, సెల్ చేద్దాం అనుకుంటారు. ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ కూడా 2 వేస్లో ఉంటారు. కాకపోతే ఇద్దరిని కలిపినప్పుడు మేజర్ దమ్ ఎటువైపు ఉంది అని, ఏ ఎద్దు బలంగా లాగుతుందో అటువైపు మార్కెట్ మూవ్ అవుతుంది. అదే నేను టెస్ట్ చేసేది ఎప్పుడైనా రన్నింగ్లో, అంతే కదా. బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు 2 ఉంటాయి మార్కెట్లో, ఒకటే ఉండదు కదా. కానీ ఏ ఎద్దు బలంగా ఉంది, ఏ పొట్టేలు కుమ్ముతుంది అనేది మనం రన్నింగ్లో చూడాలి. ఎందుకంటే యుఎస్ మార్కెట్లు ఇలా ఉన్నాయి, సిపిఐ నెంబర్ ఎలా ఉంది, ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది, కాబట్టి డిస్కౌంట్ అవుతుంది. ఓపెనింగ్ డిస్కౌంట్లో ఓపెన్ అవ్వచ్చు, కానీ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్కి రూల్ లేదు, చెప్పా కదా. ఇలాంటి సందర్భాల్లో ఎన్నోసార్లు సడన్గా ర్యాలీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని కూడా కొట్టిపారేయలేము. కానీ నీకు పొజిషన్ ఉంది కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని కూడా అనొచ్చు మీరు. కానీ సో ఆ పొజిషన్ లేకపోయినా ఎట్లాగే మాట్లాడతాను నేను. ఇన్ఫ్యాక్ట్ నేను F&O చాలా తక్కువ చేస్తాను, మీ అందరికీ తెలుసు, చాలా చాలా తక్కువ చేస్తాను, అర్థమవుతుందా. సో కాబట్టి ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే సో అక్కడ పొజిషన్ తేడా పడేటట్లుంటే నేను పొద్దున్న చెప్పాలా ఇంట్రాడేలో, అబ్బాయి మనకి మార్కెట్ బోటం అయిపోతుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, వోల్టాలిటీతో వెళ్తూ ఉంటుంది, మనం సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ మార్చుకోవాలా. అప్పుడు మార్చాల్సినప్పుడు మార్చాలి, రేపు మార్చాల్సి వస్తే మారుస్తాను. కానీ 15 minutes to ½ hour అనేది నాకు టైం ఇవ్వండి, ఓకేనా, అదనమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఇది. ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ అవ్వచ్చు, కానీ మనకి ఎంతో కొంత పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు ఆగాలా లేకపోతే తీసేయాలా అనేది నేను చెప్తాను. హార్డ్లీ మనం కాస్ట్ టు కాస్ట్ నుంచి స్లైట్గా ప్రాఫిట్లో బయటపడతామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీనే ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలని లేదు, నిఫ్టీ ఇంకొంచెం పైన కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. సో చూద్దాం అనమాట. కాబట్టి ఏషియన్ మార్కెట్స్ అవి చూసిన తర్వాత రేపు ఎర్లీ మూమెంట్స్లో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. సో కాబట్టి ఒకవేళ కిందకి వెళ్తున్నా గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం పైకి వచ్చి దాని తర్వాత పైనుంచి సెల్ ఆఫ్ చేయాలి. సో కాబట్టి కాస్త టైం ఉంటుంది మనకు, పావు గంట ½ hour టైం ఇవ్వండి నాకు అని చెప్పి మరొకసారి చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూద్దాం. సో నౌకరీ యొక్క Q3 అప్డేట్ చూడండి. రెవెన్యూ 6.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 229%, సూపర్బ్. ఒకప్పుడు అదే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో లాస్ పోస్ట్ చేశారు, ఇప్పుడు పైకి వెళ్ళిపోయారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 20 lakh crore టచ్ అయిందంట. మామూలుగా 20 lakh crore అంటే సో ఇది కూడా గుడ్ న్యూసే. రిలయన్స్ బాగానే ఉంది దాని మూమెంట్, మరి రేపేమవుతుందో చూడాలి. అలాగే ఐచర్ మోటార్స్, ఎన్ఫీల్డ్ అదే కదా. సో ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 12% గ్రోత్ ఉంది, ప్యాట్ అనేది 30% గ్రోత్ ఉంది, సూపర్. జీ ఎంటర్టైన్మెంట్ యొక్క రిజల్ట్స్ చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ యొక్క రిజల్ట్స్ చూస్తే ఆపరేటింగ్ రెవెన్యూలో 3% స్లంప్ ఉంది, ప్యాట్ చూస్తే 140% పెరిగింది, మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేశారు. అలాగే మేనేజ్మెంట్ కామెంట్స్ చూడండి, 8 to 10% రెవెన్యూ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 25 మార్జిన్ అనేది 24 కన్నా బాగుంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో సరే, వాళ్ళు ఏం చెప్పినా జీ ఎంటర్టైన్మెంట్కి ఉన్న ఇష్యూస్ జీ ఎంటర్టైన్మెంట్కి ఉన్నాయి, మనం చూద్దాం భవిష్యత్తులో, ఓకేనా, అది అనమాట. చూడండి. అలాగే ఎంతార్ టెక్ యొక్క రిజల్ట్స్ బాగోలేదు, సేల్స్ డ్రాప్ అయింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్యాడ్ 67% డ్రాప్ అయింది చూడండి. అలాగే అదానీ గ్రూప్ గురించి మూడీస్ వాళ్ళు సో ఏంటంటే ఒకప్పుడు నెగిటివ్ అన్నది కాస్త స్టేబుల్కి మార్చారనమాట. వాళ్ళు నెగిటివ్ ఉన్నప్పుడు మనం అమ్ముకు తగ్గాం అనుకోండి, సో ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ అన్నప్పుడు కొనుక్కున్నాం అనుకోండి, సో వాళ్ళు అమ్ముకు తప్పుతారు, ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. కాబట్టి రేటింగ్ ఏజెన్సీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా, అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మెయింటైన్స్ స్టేబుల్ అవుట్లుక్ ఫర్ ఫోర్ కంపెనీస్ అంట. అంతా బాగుండి గాల్లో ఉన్నప్పుడు స్టాకు బాగా చెప్తారు రేటింగ్ ఏజెన్సీస్, స్టేబుల్ ప్లస్ B+, A++ అని చెప్తారు. కానీ సో అప్పటికి ఆలస్యం అవుతుంది. వాళ్ళు నెగిటివ్ అవుట్లుక్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా పనికి వస్తుందేమో చూడండి. నెగిటివ్ అవుట్లుక్ ఇవ్వగానే మనం బ్లైండ్గా అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని మంచిగానే ఉంటాయి వ్యూస్, అంటే వాళ్ళకి చెడు వ్యూస్ ఇచ్చారు కాదు, టెంపరీగా స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళ రేటింగ్ అది ఇచ్చారు, మనల్ని ఏం కొనొద్దని వాళ్ళు ఏం చెప్పలేదు కదా, అర్థమవుతుందా. సో వాళ్ళు చెప్పినా మనం వినం కదా,
అదే చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ టేల్ కింద నుంచి బయింగ్ వస్తే అది ఈ ఏరియాలో కవరింగ్ అనుకునేవాడిని. కానీ సో చూడండి, ఓపెన్ అయ్యి నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి ర్యాలీ అయింది అంటే ఫ్రెష్ బయింగ్ అనిపిస్తుంది. రన్నింగ్ మూమెంట్లో కూడా చాలా ఇంటెన్స్ బయింగ్ అనిపించింది మీకు కూడా. అంటే నేను బోటమైందని ముందే మెసేజ్ పెట్టాను మీకు, దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ర్యాలీ వచ్చింది. మీరు చూసారు, మంచి స్ట్రాంగ్ బయింగ్, స్ట్రాంగ్ ఇంటెన్షన్తోనే పైకి వెళ్ళారు. సో ఇంటెన్షన్ నిజమై ఇంకా పైకి వెళ్తుందనే భ్రమలోనే నేను ఉంటున్నాను. పొజిషన్ ఉందని కాదు, ఇన్ జనరల్గా ఏంటంటే వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి. మహా అయితే ఏంటంటే 1-2 డేస్ కొట్టుకుంది. సో మన ఆరిజిన్ మిస్ అవ్వకుండా ఉంటే చాలు. ఈ ఆరిజిన్ మిస్ అవ్వకుండా ఉంటే సో నిలబడితే ఏంటంటే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాదు తేడా పడుతుంది అంటే నాకేం మొహమాటం ఉండదు. అబ్బాయి అక్కడ తేడా పడుతుంటే నేను ఇవాళ మార్కెట్లో నేను రేపు పొద్దున ఏం మాట్లాడతానంటే, నేనంటే మార్కెట్లో నేను బై వ్యూ ఇచ్చాను, కానీ మార్కెట్లో అక్కడ తేడా పడింది, అక్కడ రన్నింగ్ మూమెంట్ ఎఫ్ఐ వాళ్ళు మార్చి పడేశారు, కాబట్టి స్టాప్ లాస్కో లేదా ఎంతో కొంతకు మనం బయటకు వచ్చేద్దాం, నా వ్యూ అనేది పోయిందని చెప్పేస్తాను. నాకు అలాంటి భయం ఏం లేదు. అంతేగాని నాకు మనం అందరిలాగా కాదు కదా, పెద్ద పెద్ద టీవీ ఛానల్లో లాగా పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్లో లాగా ఏంటంటే మనం ఓన్లీ ఈవినింగ్ చెప్పుకోవడం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. నేను ఏదైనా ఉంటే రన్నింగ్లో చెప్తాను. ఏముంది, కొంతమంది సబ్స్క్రైబర్స్ నచ్చకపోతే వెళ్ళిపోతారు, మనోడు చెప్పినవి అన్నీ పోతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. దానికి మనం ఇదాల్సిన అవసరం లేదు. మనం చాలాసార్లు సక్సెస్ఫుల్గా తీసాము. 23 అయితే ఎక్స్ట్రాడినరీ, కానీ 24లో కొంచెం స్ట్రగుల్ అయ్యాం, మీ అందరికీ తెలుసు. బ్రేక్ తీసుకున్నాను. యాక్చువల్గా కేరళ నేను చూసిందే, కానీ ఏంటంటే మూమెంట్ మనం కాస్త మన బాడీ రిలాక్స్ కోరుతుంది, కాస్త ట్రెక్కింగ్ ట్రిప్ కోరుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బ్రేక్ తీసుకోమన్నాం. చాలామంది బ్రేక్ తీసుకోమని కూడా సలహా ఇచ్చారు. తీసుకున్నాను. కేరళ చూసిందే కూడా వరకు అట్లా వెళ్ళొచ్చాను అనమాట. నేను నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఎక్కడా నేను ఇచ్చేయలేదు. అట్లా నేను ఏదో బాధపడతా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. అంటే ఆ మూమెంట్ అనేది మనం ఇచ్చినప్పుడు అది ట్రూవే. సో 16-17 ఇయర్స్లో ఉన్నప్పుడు నాకు తల్లి తండ్రి వద్దని చెప్పి అమ్మాయే కావాలని చెప్పి అబ్బాయికి అనిపిస్తుంది, అబ్బాయే కావాలని అమ్మాయికి అనిపిస్తుంది. ప్రకృతి సహజం అది. ఎందుకంటే నేచర్ బై డిఫాల్ట్గా హైయెస్ట్ లవ్ ఇంటెన్సిటీ ఇచ్చే ఏజ్ అదనమాట. అందువల్ల అలా అనిపిస్తుంది. అర్థమవుతుందా? సో అలా అనిపిస్తుంది. ఒకవేళ కలిసి ఉంటే కనుక, అలా కలిసి ఉన్నారనుకో, పెళ్లి చేసుకోవటమో ఏదో కలిసి ఉండటం వెనకంటే ముందే అయిపోయాయి కదా. సో లిమిటేషన్స్ 18 ఇయర్స్ లేవు కదా. అలా ఉండి కలిసి ఉండి ఉన్నారనుకోండి, బ్రేకప్లు పడతాయి. అర్థమవుతుందా? సో తర్వాత ఏజ్లో ఎందుకంటే పీపుల్ బతుకున్నది ఏదైనా సరే చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ చాలా రేర్ పీపుల్, ప్రతిదీ ట్రూ ఫాల్స్ అని కాదు, చాలా రేర్ పీపుల్. ఐ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ ఇది ఆ టీనేజ్లో లవ్ ఉండి 10 years to 12 years మెయింటైన్ చేసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కలిసి ఉండి ఇంకా అదే ఫీల్ ఉంది, లవ్ రేజ్ అవుతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. నేను ట్రావెలింగ్లో రకరకాల కలుస్తుంటా కదా, రకరకాల చాలా 1 or 2 పీపుల్నే చూశాను. ఇది నేను ఎంగేజ్లో లవ్ చేసి వాళ్ళే పెళ్లి చేసుకుని స్టిల్ అదే ఇంటెన్సిటీతో ఉంది అని చెప్పి. మిస్ అయినప్పుడు జనరల్గా ఇంటెన్సిటీ ఉంటుంది, అదే మనకు దొరకలేదు, మిస్ అయిపోయామని జాను సినిమా చూస్తే ఎడుతా కూర్చుంటారు చాలామంది కదా. సరే, అది వేరే కదా. ఓవరాల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా రేపు మనం జడ్జ్ చేయగలుగుతాం. రన్నింగ్లో డిసైడ్ చేద్దాము. ఇనీషియల్ 15 to 30 minutes నాకు కావాలి. అర్థమవుతుందా? నేను ఇంటెన్సిటీ అదే నా ఇంటెన్సిటీ తప్పు కాదు, ఆ మూమెంట్లో అది రైటే. చెప్పా కదా, 16-17 yearsలో ఆ ఏజ్లో ఆ మూమెంట్లో వాళ్ళు రైటే. దాని తర్వాత అది పోతుంది, అది దట్ ఈస్ న్యాచురల్. అర్థమవుతుందా అన్నమాట. సో చూడండి, నిఫ్టీ బ్యాంక్ కథ అయిపోయింది, నిఫ్టీ కథ అయిపోయింది. హాయిగా నిద్రపోండి. చూడండి, ఎందుకంటే మనం యుఎస్ మార్కెట్లో మన చేతిలో ఉండదు, మనం ఆపరేట్ చేయలేము. గిఫ్ట్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఎలాగైనా ఓపెన్ అవుతుంది. మన కథ ఏంటి, 9:15 నుంచి ఓ పావు గంట అరగంట అబ్జర్వ్ చేసి అప్పుడు మనం తీసుకోవాలి, అంతే కదా. నైట్ అంతా మేలుకొని కూర్చున్నంత మాత్రాన ఏం మారదు. చూడండి, మన ప్రొఫెషన్ ఎప్పుడు కూడా మన స్లీప్ని ఎఫెక్ట్ చేయకూడదు, అంతే కదా. ఏముంటుంది, మహా అయితే కొంచెం మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యాం కాబట్టి కొద్ది స్లైట్గా లాస్ వస్తుంది, అంతే కదా. మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే ఈ రోజే కాదు, వాళ్ళకి ఏ రోజు నిద్ర ఉండదు. అర్థమవుతుందా? అది హాయిగా నిద్రపోండి. 15 to 30 minutes ఏం చేయాలో నేను హానెస్ట్గా చెప్తాను. అర్థమవుతుందా? తీయాల్సి వస్తే తీయాలి, ఉంచాల్సి వస్తే ఉంచదని నేను చెప్తాను. అందులో మొహమాట పడను కదా నేను, కాబట్టి హాయిగా నిద్రపోండి అని చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, రేపటి రన్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను, డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళకి కూడా అప్డేట్స్ ఇచ్చాను, చూసుకోండి. సో అది ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో. ఏదన్నా మిస్ అయ్యింది అని అంటే, సో హిందీవేర్ మిస్ అయింది, సో అది నేను రేపు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ హరీ బరీ దీంట్లో మనం
అది కూడా మనం కవర్ చేయలేము. రేపు చెప్తాను, ఎందుకు ఇంకా టైం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇంకా మనం కొత్తగా యాడ్ చేయాలన్నా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా. అర్థమవుతుందా? రిజల్ట్స్ అంతగా అనుకూలించబడంలో టిప్ కొట్టారు అంతే వాళ్ళు కూడా. సో అదనమాట. బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.